ప్రభుత్వం స్పందిస్తుందని మీరు అనుకుంటున్నారా లేదా ఏంటి చెప్పండి? తెలంగాణ రాష్ట్రం అంటేనే విద్యార్థి ఉద్యమాలకు పురిటిగడ్డ. ఈ దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్షను రాయడం జరిగింది. ఈ యొక్క నీటి పరీక్షలో అనేక అవకతవకలు జరిగాయని చెప్పేసి దాదాపు పరీక్ష జరగకముందు పరీక్ష జరిగిన తదనంతరం విద్యార్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. చాలామంది హైకోర్టులలో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది. అంటే ఈ యొక్క పేపర్ అవకతవకలపైన బీహార్ రాష్ట్రంలో ఈ యొక్క పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పేసి ఇప్పటికే 13 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. దాంతోపాటు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఇలా ఒప్పుకోవడం జరిగింది. నీటి పరీక్షలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దేశంలో నీట్ పరీక్ష లీకేజ్ జరిగిందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే నరేంద్ర మోడీ గారు నీట్ పరీక్ష విద్యార్థులకు క్షమాపణలు చెప్పి అదేవిధంగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ సుబోధ్ కుమార్ని వెంటనే తొలగించి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ ఒక ఎన్టీఏ యొక్క వ్యవస్థ పైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నీట్ పరీక్షను రద్దు చేసి వెంటనే నిర్వహించాలి. అదేవిధంగా ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం వినియోగించడం జరిగింది. ఈ యొక్క నీట్ పరీక్ష వల్ల రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుంది. కాబట్టి ఖచ్చితంగా నీట్ పరీక్షను రాష్ట్రాల పరిధిలో నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు విన్నవించుకుని కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యపూరితంగా మొండిగా ఈరోజు 24 లక్షల మంది నీటి విద్యార్థులకు తమ జీవితాలతో చెలగట్టమాడింది కేంద్ర ప్రభుత్వం. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నీటి విద్యార్థులకు న్యాయం చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలను నిలదీస్తాం. బీజేపీలో ఉన్నటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి కేంద్ర మంత్రులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు నీటి పరీక్ష అవకతవకలపై మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా రానున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల విద్యాలయ సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం, వారి నీటి పరీక్షలో జరిగినటువంటి నష్టం గురించి కాస్త మీ పార్లమెంట్లో మాట్లాడే బాధ. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే మీ ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి? అంటే ఇలాగే పోరాడుతూ ఉంటారా? మరి ఇంకా ఏం డిమాండ్ చేస్తారు? ఖచ్చితంగా ఈరోజు నీటి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యోగ సంఘాలు కలుపుకుంటాం. దాంతోపాటు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుంటాం. ఈరోజు పార్టీలకు అతీతంగా, అదేవిధంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు నీటి పరీక్షలు రాసినటువంటి విద్యార్థుల కోసం మేము ఒక తాటిపైకి వచ్చి ఈరోజు వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తాం. తద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినా సరే విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తాం. ఇప్పటికైనా ఈరోజు నరేంద్ర మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని విషయాలు విచారణ జరిపించాలి. తక్షణమే నువ్వు సుప్రీంకోర్టు సిట్టింగ్ చేసి విచారణ జరిపించు, అన్ని విషయాలు బయటకు వస్తాయి. అంతే తప్ప మీ బీజేపీ నాయకులు వెనుకేసుకోవడం, మీ యొక్క బీజేపీ ప్రభుత్వం యొక్క తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయకండి. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతిభ గల విద్యార్థులు కష్టపడి ఈరోజు తమ జీవిత లక్ష్యం కోసం రాసినటువంటి పరీక్ష అది. అటువంటి పరీక్షలో అవకతవకలు జరిగిన బట్టి అనేక రకాలుగా స్పష్టంగా ఆధారాలు వస్తున్న సందర్భంలో మీరు దేశ ప్రజల కోసం, దేశంలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు నోరు విప్పాల్సిందే. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పేసి భరోసా కల్పించాల్సిందే. లేని పక్షంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.